సో మీరిప్పుడు పిచ్చని ఎలాంటి వెర్రికేకలేసినా చెల్లదు. అందుకని సంస్కారవంతంగా సాంప్రదాయబద్ధంగా నన్ను ఈ ఇంటి కోడలిగా ఆహ్వానించండి. ఎటు మీ 25 సంబరం జరుపుకుంటున్నారు కదా, దానికి గిఫ్ట్ గా నన్ను. అది ఎప్పటికీ జరగదు. ఏది కర్నూలులో కొండారెడ్డి బుర్జు దగ్గర చేసుకునే మీ పెళ్లి రోజా? లేకపోతే నేను ఈ ఇంట్లో కోడలిగా చెలామణి కావడమా? ఏదో నీకు తెలుసు. అడ్డు తప్పుకో, వెళ్ళాలి. వెళ్తుర్లే. రేపు మీ ప్రియమైన కోడలికి గర్భం లేదు అన్న సంగతి మీ హ్యాండిక్యాప్డ్ వియ్యపురాలకి నేనెలాగూ చెప్తాను. అప్పుడు ఆ వీల్ చైరు కూతుర్ని తీసుకెళ్లిపోతుంది. దాంతోపాటు మీరు కూడా వెళ్తురు గాని మీరు దాన్ని వదిలి ఉండలేరు కదా. జరగని పనుల గురించి మాట్లాడుకోవడం నీకు సరదా కావచ్చేమో కానీ నాకంత సరదా లేదు, అంతకన్నా నాకు టైము లేదు. నీ పొగరొణచకపోతే చూడవే. శ్యామల, దీంతో రూమ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఏమైందమ్మా? మళ్ళీ ఆ ర్యాక్ ఏమైనా క్యాసెట్ ఆన్ చేసిందా? అసలు దీన్ని ఎలా వదిలించుకోరో అర్థం కావడలేదు శ్రీరామ్. క్యాన్సర్ ముదిరితే ఎలా మందు లేదో ఈ కేసు కూడా పరిష్కారం లేదమ్మా. మన కర్మ అనుకుని భరించాల్సిందే. అమ్మో, దీని భరించడం నా వల్ల కాదు. ఎక్కడ కోపంలో దాన్ని షూట్ చేసి పారేస్తాను అని నాకు టెన్షన్ గా ఉంది. ఈ టెన్షన్ లో మళ్ళీ జానకి వదిన ఒకటి, అటు వదిలికి ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని టెన్షన్. మనకే ఇలా ఉంటే పాపం వదినికి ఇంకెలా ఉంటుంది? మనం చీ అనుకుని ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ వదిన అలా చేయలేదు కదమ్మా. అది నిజమే శ్రీరామ్. అమ్మా అక్షర, మీ నాన్నగారితో ఫోన్లో ఏం మాట్లాడావో అత్తయ్యకి శ్రీరామ్కి చెప్పమ్మా. ఏం చెప్పారు అక్షర? నేను తల్లిని కాబోతున్నానట కదా. ఏంటి అట? సంతోషమైన విషయం సంతోషంగా చెప్పక అలా బాధగా చెప్తావేంటి? నీకు సంతోషంగా రేఖ చెప్పిందిగా, చాల్లే. ఏం లేదత్తయ్యా, ఆయన నాకు కేర్ టేకర్గా ఫుల్ టైం నర్స్ని పంపిస్తున్నారట. అదే చెప్పమంటోంది ఈవిడ. చూసావా వదిన, ఇది అమ్మ అవుతుందన్న పొగర్తో ఈ అమ్మని ఎలా అంటుందో. అది కాదు వదినా, ఇక్కడ మనమంతా ఉన్నాం కదా, మళ్ళీ నర్సెందుకు? ఏమో వదిన, ఆయనైతే ఈ వార్త విన్నప్పటి నుంచి భూమి మీద నిలబడటం లేదు. ఎక్కడైనా మనవడో మనవరాలో పుట్టిన తర్వాత ఫంక్షన్ చేస్తారు. ఈయన మాత్రం ఈ వార్త తెలియగానే వర్కర్లందరికీ 2 నెలల బోనస్ అడ్వాన్స్ గా ఇచ్చారంట. ఇంకా నయం, వదినప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. అవసరం లేదయ్యా. ఆ వచ్చే నర్సు నాడి పట్టుకోగానే మగబిడ్డో ఆడబిడ్డో ఇట్టే చెప్పేస్తుందట. ఆ నర్సేదో రాగానే నాకు మనవడో మనవరాలో తెలిసిపోతుంది. అదిగా తెలిసేది, అసలు విషయం తెలిసిపోతుంది. ఏంటి శ్రీరామ్ అంటున్నావు? అబే ఏం లేదాంటీ, ఆ నర్స్ గొప్పతనం గురించి ఆలోచిస్తున్నాను. వస్తుందిగా, అప్పుడు ఆలోచించు. పాపం వదినికి పిచ్చి కోపం టెన్షన్గా ఉన్నట్టుంది. ఎలాగైనా నర్స్ ప్లాన్ని తిప్పికొట్టాలి. శ్యామల,
దుమ్ము రేపాననుకో అన్ని మనమనుకున్నట్టుగానే పథకం ప్రకారమే జరిగాయి. చాలా థ్యాంక్సే. ఆ వీల్చైర్ దెబ్బకి మన దారికొచ్చేసింది. వాళ్ళని పైకనకపోయినా లోపల మాత్రం పిచ్చ తిట్లు తిట్టుకుంది. ఏంటి ఆ అక్షరకి కడుపులేదన్న సంగతి తేల్చడమా? హ, ఇక నాకు రేపటి నుంచి పనే ఉంది. అదే కదా. ఓకేనే. అమ్మా అది బెదిరిపోయినట్టుంది పాపం. ఫోన్ కూడా ఆఫ్ చేసింది. ఓకేనే, బాయ్, గుడ్ నైట్. ఆంటీ వాళ్ళని అడిగినట్టు చెప్పు. మా అమ్మ కరెక్ట్ గా టైంకి లేకుండా పోయింది. అదే ఇప్పుడు ఉన్నట్టయితే ఆ వీల్ చైర్ ఇలా మారిపోయినందుకు ఎంత సంబరపడిపోయేదో. అయినా ఊరెళ్ళింది ఫోన్ చేయకుండా ఏం చేస్తుంది? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. ఎట్టెళ్ళిపోయి ఉంటుంది? అర్థం కావట్లేదే. మీ ఇద్దరికి ఒక అనుమానం. అదేంటంటే మీరు రేఖ మేడం కాదని. నీ రేఖనో ఈకనో నీకెందుకురా? ఒరే చంటి, నేను వెళ్ళిపోతున్నాను రా. షిట్, సార్కి ఫోన్ చేసి చెప్పండి మేడంకి కోపం వచ్చి వెళ్ళిపోయిందని. అంతే. అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా, ఉండండి అమ్మా, ఉండండి. నేను ఇక్కడ ఉండాలి అంటే వీడి ఇక్కడ ఉండకూడదు. నేను రేఖని కాదు కాదు అని నన్ను బాధ పెడుతున్నాడు. అయినా నీ రేఖని కాకపోతే ఇంటికి వచ్చారా? చెప్పండిరా, చెప్పండి నాకు. మాట్లాడరేంట్రా? నేను రేఖని కాకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను రేఖని కాదురా, మరెవరిని? మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఒరే ఒరే చంటికే, ఓ నెంబర్ చెప్తాను, నొక్కి నాకు ఇవ్వరా. చెప్పండి మేడం. 99 99. అంటే ఏంట్రా? నాకు ఇంగ్లీష్ రాదని? నేను 99 అంటే నువ్వు పెద్ద స్టైల్గా 99 అంటావా? పగిలిపోద్రోయ్. ఇది నిజంగా కార్తికేయ సార్ మేడమేనా? రేయ్ రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నెంబర్ నాకు 99 సార్ నెంబరే కదా మేడం? ఎందుకంటే మీరు రేఖ గారిని నమ్ముతున్నాం. లేదు, మీరు నమ్మట్లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. మేడం మీ ఫోన్ రింగ్ అవుతుంది. అది నా ఫోనే రింగ్ అవుతుందని తెలుసురా నాకు. నేను ఛార్జింగ్ లేదు, పొద్దున ఛార్జింగ్ పెట్టా. అలాగే తేరా? అలాగే. ఆ. ఒకవేళ సార్ అయితే నిజం చెప్పేస్తాను. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. హలో, ఎవరండి? చెంచులక్ష్మి. ఇది చెంచులక్ష్మి ఫోన్ కాదండి. ఎవరు? వడ్డీ సరోజా. అమ్మో, ఈడు తప్పుడు నెంబర్ అని చెప్తే ఈ జన్మలో అది వడ్డీ ఇవ్వదు. ఇప్పుడు ఎలాగా? చెంచులక్ష్మి లేదు, కంచులక్ష్మి లేదు. ఫోన్ పెట్టేయండి. చంటి, ఆ ఫోన్ ఇటు అమ్మా, నేను మాట్లాడతాను. రాంగ్ నెంబర్తో మీరే మాట్లాడతారు మేడం. ఇది చెంచులక్ష్మిది అయితే చెంచులక్ష్మి ఎలా ఉంటుందో చెప్పు. ఈడు కూడా అనుమానం వచ్చినట్టుంది. అలాగే. రేయ్, నువ్వు చెప్పినట్టు ఇది రేఖా మేడం కాదు, చెంచులక్ష్మి. ఓ షిట్టోయ్. అర్థమైందిగా? మే కిడ్నాపర్స్ అని ఎవరికైనా చెప్పావో చంపేస్తాం. చచ్చినా చెప్పను అయ్యో, మీకు దండం పెడతాను అయ్యో, నన్ను వదిలేండి అయ్యో. ఏయ్, హ! చంటి, ఏంటి? అంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టం. ఒళ్ళు నొప్పులు ఉన్నాయ్యా. కారు లేదా? ఈ యబ్బ- హ! వద్దులే, దేక్కుంటానైనా వెళ్ళిపోతాను. ముక్కు పచ్చడి చేసేసాడమ్మా. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనవసరంగా సంతానలక్ష్మి వేషం వేసి రాజేశ్వరత్తని మోసం చేశాను.
అందుకే ఆ దేవతకి కోపం వచ్చి నా పాపం పండించడానికి నర్సు రూపంలో వస్తోంది. అంత టెన్షన్ పడక అక్షర, ఏం కాదులే. కాకుండా ఎలా ఉంటుందండి? విన్నారుగా, నాడు చూసి బాబా పాప చెప్పేస్తుందంట. అలాంటిది అసలు నన్ను చూడగానే ఇదంతా అబద్ధం అని చెప్తే ఇంకేమైనా ఉందా? ముందు రాజేశ్వర అత్తయ్యకి, మా అమ్మకి, ఆ తర్వాత మా నాన్నకి ఆ ముగ్గురికి ఏమవుతుంది? గుండె ఆగుతుంది. అబ్బా, నువ్వు మరీ చాలా దూరం ఆలోచిస్తున్నావు అక్షర. నువ్వు ఒక్కదానివే కాదు కదా, మేమంతా లేమా? ఇంత చేసిన వాళ్ళని ఈ మాత్రం మేనేజ్ చేయలేమా? ఏంటిక్కడ జగపతి బాబు ఆమెని ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఓ చెవేస్తే పోలే. మేనేజ్ ఎలా చేస్తారండి? ఆ నర్సేమైనా మన చుట్టమా పక్కమా? వచ్చాక చూద్దాంలే, ఇప్పుడెందుకు? ఈ లోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. నాడి పట్టుకొని చెప్పడానికి నిమిషం చాలు. నర్సు గురించి టెన్షన్ పడుతున్నావా? ఆమని, ఆ ఆమని ఎటో తెరమరుగైంది. రేపు నువ్వు ఈ ఇంటి నుంచి తెరమరుగవుతావు. అసలు ఇదంతా ఒకెత్తైతే ఆ దొంగ మొహం ఉందే, ఆ రేఖ విషయం తెలిస్తే దానికిక పట్టపగ్గాలుండవు. అసలు మా అమ్మని బుట్టలో వేసుకుంది. అవునే, మీ అమ్మని బుట్టలో వేసింది నిన్ను వీధి చివర చెత్త బుట్టలో పారేయడానికేనే. నన్ను దొంగది అంటావా? చూస్తానే, రేపు నీ సంగతి తెలుస్తా. అవును అక్షర, నేనే పొరపాటు చేశాను. హ, నువ్వు చేసేవే పొరపాట్లు కదరా, మళ్ళీ కొత్తగా చేసేదే ఉంది నీ తలకాయ. అయినా ఏం చేసుంటాడు? మీరేం చేశారు? నేను ఆ రేఖను కిడ్నాప్ చేయమంటే వాళ్ళ ఆ చెంచుని కిడ్నాప్ చేశారు. దొరికర్రా మీరు. ఇక చూసుకోండి నా తడాక. అదెలా అయిందండి? ఏముంది, ఆ రేఖ వాళ్ళు వచ్చే టైంకి మీ ఇంటికి వెళ్ళింది. ఆ చెంచు ముసుగేసుకొని పడుకుంది. రేఖ అనుకుని తీసుకెళ్లిపోయారు. అంటే పాపం అమ్మ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. అక్కడ ఆవిడ సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోమని చెప్పానుగా. ఓహో, అందుకా ఈ చెంచు నాకు ఫోన్ చేయడం మానేసి అక్కడే సెటిల్ అయిపోయింది. శుభ్రంగా మెక్కుతూ ఉండుంటుంది. రాణి చెప్తా దాని సంగతి. పద, హాల్లోకి వెళ్దాం. మరి ఆ నర్స్ సంగతి ఏం చేద్దాం? వచ్చాక చూద్దాంలే, పద. ఉమ్, మా అమ్మ కనబడటం లేదు అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని ఆ వీల్ చైర్ ముందు వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాను. అమ్మా జగదీశ్వరి, రేపు నాకు బెంగళూరు వెళ్లే పనుందమ్మా. అదేంటి బావగారు, ఆయన ఉన్నారు కదా, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా. లేదమ్మా, వెళ్ళాలి. ఎంతలే, అక్షరం మా మొహాన ఒక మనవణ్ణి కొడితే ఇంకా ఇక్కడే. అవునన్నయ్య, మనకింక వాడే మంచి కాలక్షేపం. ఎరా కార్తికేయ, ఇక్కడ ఆఫీసులో పనులు బాగానే జరుగుతున్నాయి కదా? రేపు నేను బయలుదేరుతున్నాను. అలాగే నాన్న, అమ్మను కూడా తీసుకెళ్ళరాదు పాపం. ఏం పాపం, నేనేమడ్డం మీకు? నేను వెళితే ఆఫీస్ పని అంటూ జగదీశ్వరి ఉంటుంది. మరి కడుపుతో ఉన్న నీ పెళ్ళాన్ని ఎవరు చూస్తారు చెప్పు? అమ్మగారు, మా పిన్నిని ఎవరో కిడ్నాప్ చేశారు అమ్మగారు. కిడ్నాప్ ఏంటే? నువ్వు నిజమే చెప్తున్నావా? అవునమ్మగారు, నిన్నటి నుంచి మా అమ్మ కనబడకపోతే ఊరెళ్ళిందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది కిడ్నాప్ చేశారని. మీ అమ్మని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందే? ఏమో అమ్మగారు, ముద్రష్టపు సచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ అవసరం వచ్చిందో ఏమో. కార్తికేయతో మాట్లాడేటప్పుడు మా మాటలు విందా ఏంటి? బాబు కార్తికేయ, అత్తయ్య, దాని సంగతి ఏంటో చూడు. శ్రీరామ్, నువ్వు కూడా. అలాగే ఆంటీ, మేము చూసుకుంటాం. మీరు రెస్ట్ తీసుకోండి. అవునమ్మా, రెస్ట్ తీసుకో. ఇప్పటిదాకా తీసుకుంది రెస్టే కదమ్మా.
నువ్వు కాసేపు ఆగు. అమ్మగారు మీరే మా పిన్నిని కాపాడాలి అమ్మగారు. వీళ్ళు చూస్తా అంటున్నారుగా. కాదమ్మగారు, నాకెందుకో భయంగా ఉంది. నేనే వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. రేఖ, నువ్వలా ఉండు. ఎవరి మీద ఇస్తావు, ఏమనిస్తావు? ఏదో ఒకటి నాకు తెలిసిందే రాసిస్తాను. అవసరం లేదు, నేను వెళ్తానని చెప్పండి ఆంటీ. ఎవరు అవసరం లేదు, నేనే వెళ్తాను. దేనికెలా తెలిసింది ఇదంతా? వెళ్ళి ఇవ్వు, ఇక్కడ గోల చేయకు. నువ్వు ఉన్నానా? మా అమ్మ కనిపించకపోతే మీకు గోలగా ఉందా? ఇలాంటి వాళ్ళు మా అమ్మనే వెతుకుతారమ్మా, అందుకే నేనే వెళ్తాను. ఏంటి ఇలా వచ్చింది? ఏం జరుగుంటుంది అక్కడ? ఇది ఇప్పుడే రోవాలో అయినా ఎలా తప్పించుకున్నావే? పిన్ని, ఎక్కడికి వెళ్ళిపోయావు పిన్ని? నన్ను వదిలేసి. పిచ్చి మొహ, ఒక్కరోజు పిన్ని కనపడకపోతే ఎంత తల్లడిల్లిపోతున్నావే. ఇంకొంచెం లేటుగా వస్తే ఏమైంది? చెప్పవే, ఎక్కడికి వెళ్ళావో చెప్పవే. చెప్పు. నేను అడిగిల్లమ్మడు ఎప్పటి నుంచో సిటీ చూద్దాం అనుకుంటున్నాను. చార్మినారు, హుస్సేన్ సాగరు, గోల్కొండ చూద్దామని వెళ్ళాను. అక్కడ కాలు జారి ముక్కు పగిలిపోయింది. మీరెప్పుడు వచ్చారు అమ్మగారు? బాగున్నారా? వాళ్ళు బాగా ఉన్నారు పిన్ని గారు. వాళ్ళకే చూడక ఒక్క రోజైంది కదా. పద పదవే, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పద పద, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. పదవే, పద పిన్ని. లేవే, లే. ఏంటే, గోల్కొండ చార్మినార్ చూడటానికి వెళ్ళావా? ట్యాంక్ కూడా చూసాను అమ్మడు. అంటే ఈ కూతుర్ని వదిలేసి ఆ అల్లుడిని సపోర్ట్ చేయడం నేర్చుకున్నావా? ఆ మా ఐదారు వచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. నా సపోర్ట్ అంతా నీకే అమ్మడు. అదేంటే సపోర్ట్ చేస్తానంటే కొడతావా? ఏంటండి బొంద సపోర్టు? అక్కడ గండిపేటలో బాగా మెక్కి ఇక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ చార్మినార్ అని కూతురికి వస్తావా? నీకు కూడా తెలిసిపోయింది అమ్ముడు. నీ మొహం చూస్తే తెలియట్లే? ఛీ, అక్కడ నీ అల్లుడే ఎత్తుకెళ్ళాడని చెప్పుంటే ఎంత బాగుండేది. బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసావు కదా తింగరదా నచ్చి. ఏం చేయనమ్మడు, వాళ్ళు కిడ్నాప్ చేశానని చెప్పేస్తే చంపేస్తానన్నారు. అందుకే అలా చెప్పాను. ఆయన నువ్వేంటే లోపలికి వచ్చావు? మన గజ్జినేమైంది? బిసనెత్తేసావా?